ప్రపంచ రాజకీయాల్లో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య మోదీ ప్రభుత్వం భారత్ను ఒక శక్తివంతమైన మరియు స్వయం ప్రతిపత్తి గల దేశంగా తీర్చిదిద్దింది. ప్రస్తుత వ్యూహాత్మక విధానం ప్రధానంగా 3 కీలక స్తంభాలపై ఆధారపడి ఉంది: ఇంధన భద్రత, ప్రవాస భారతీయుల రక్షణ మరియు బహుళపక్ష దౌత్యం. మొదటిగా, దేశ అవసరాలకు అవసరమైన 88% ముడి చమురు సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా రష్యా నుండి రాయితీపై చమురు పొందడం మరియు అర్జెంటీనా వంటి కొత్త సరఫరాదారులను చేర్చుకోవడం ద్వారా మోదీ ప్రభుత్వం ఇంధన భద్రతను పటిష్టం చేసింది. రెండవది, పశ్చిమ ఆసియాలో నివసిస్తున్న 90 లక్షల మంది భారతీయుల భద్రతను ఒక ప్రాథమిక బాధ్యతగా స్వీకరించి సంక్షోభ సమయాల్లో వారిని రక్షించేందుకు అత్యున్నత స్థాయి సమన్వయాన్ని ప్రదర్శిస్తోంది. చివరగా, ఇటు ఇజ్రాయెల్, అటు ఇరాన్ మరియు గల్ఫ్ దేశాలతో ప్రధాని మోదీ నేరుగా సంభాషిస్తూ ఏ పక్షం వహించకుండా అందరితో స్నేహం, దేశ ప్రయోజనమే ముఖ్యం అనే రీతిలో భారత్ ప్రతిష్టను పెంచారు. ముఖ్యంగా 2024లో కుదుర్చుకున్న 10 ఏళ్ల చాబహార్ ఓడరేవు ఒప్పందం అంతర్జాతీయ ఆంక్షలను సైతం అధిగమించి మోదీ ప్రభుత్వం సాధించిన గొప్ప దౌత్య విజయానికి నిదర్శనం. ఈ విధంగా నాన్ అలైన్మెంట్ నుండి మల్టీ అలైన్మెంట్ వైపు భారత్ను నడిపిస్తూ మోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక మరియు వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుతోంది.